హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు వేద ఫుడ్ కోర్ట్ అండ్ ఆర్ట్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఇంకా ఆర్ట్కి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే పొద్దున్నే అండి, ఇంకా మార్నింగ్ టీ టీ కాంచేసాను. నెక్స్ట్ అయితే పొంగల్ ప్రిపేర్ చేద్దామనేసి రైస్ తీసుకున్నాను, వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను అందాజుగా వేసేసానండి. 2 కప్స్ రైస్కి 1 కప్పు పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో టీ అయితే కాగిపోయిందండి. సో మేమైతే ఫస్ట్ డేని టీతోనే స్టార్ట్ చేస్తాము మోస్ట్లీ. ఒక కప్ అయితే మా హస్బెండ్కి, ఇంకొక కప్ అయితే నాకేనండి. సో టీ అయితే తాగడం అయిపోయిందండి. ఇప్పుడైతే మనం పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదండి, దాంట్లోకి అయితే చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. దానికోసం 2 మిర్చీస్ ఇంకా ఒక టమాటో తీసుకున్నాను. ఆల్రెడీ పల్లీలు అయితే వేపేసుకున్నానండి. కొంచెం లైట్గా వేయించుకున్నాక కొంచెం అంత చింతపండు వాటర్లో సోక్ చేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి కుక్ చేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకున్నానండి పొంగల్కి తిరుమాత వేయడానికి. 1 స్పూన్ నెయ్యి, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఇంకా మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి. జీలకర్ర సరిపోలేదని ఇంకొంచెం యాడ్ చేశానండి. అల్లము, జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను తరిగినది. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఆల్రెడీ బియ్యము, పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి, ఇంకా అదైతే వేసేసి లైట్గా ఆ తిరుమతలోనే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లాగా ఒకసారి జస్ట్ మిక్స్ చేసుకుంటే ఆ తిరుమతలోని. నెక్స్ట్ అయితే తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఇదైతే రాక్ సాల్ట్ సరిపడంత వేసుకున్నాను. ఇంకా వాటర్ కూడా మనం 2 గ్లాసెస్ రైస్, 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, ఆల్మోస్ట్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అయితే చట్నీకి చల్లగా అయిపోయిందండి అవి వేయించి పెట్టుకున్నవి. తర్వాత మూత పెట్టుకొని అవి అయితే కుక్ చేసుకుంటున్నాను పొంగలి. నెక్స్ట్ అయితే ఇక్కడ చట్నీలోకి తిరుమాత అయితే వేసేసాను. పొంగల్ అయితే లాస్ట్లో దించే ముందు కొంచెం నెయ్యి వేసి బాగా మంచిగా మిక్స్ చేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని పక్కకు దించేసానండి. నెక్స్ట్ అయితే మనం వేయించి పెట్టుకున్నవి చల్లగా అయిపోయినాయి కదండి, ఇప్పుడు చట్నీకి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో అన్నీ వేసుకొని సాల్ట్ అన్నీ, తర్వాత చట్నీ గ్రైండ్ చేసుకున్నది తిరుమాతలోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంకో చట్నీ ఉందన్నాను కదండి, అది చింతపండు పచ్చడి పొంగల్లోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అయితే రెసిపీ షేర్ చేస్తాను. సో లైట్గా క్లీనింగ్ వర్క్ కూడా చేసేసుకొని ఇంకా టిఫిన్కి అయితే కూర్చునిపోయామండి. సో ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ పొంగలి, పల్లి చట్నీ, ఇంకా చింతపండు పచ్చడి అండి. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ అయితే చేసేయండి. వేడి వేడి పొంగల్లో కాంచిన నెయ్యి వేసుకొని ఈ చట్నీస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.